ప్రాథమిక హక్కులకు సంబంధించి 2 రకాలుగా పేర్కోవడం జరిగింది. ఒకటి ప్రాథమిక హక్కుల అనుబంధాలు, 2 ప్రాథమిక హక్కులు. అనుబంధాలు అనేవి 12, 13, 33, 34, 35 అధికరణలను పేర్కొన్నాం. ప్రాథమిక హక్కులు అనేవి 14 నుంచి 31 వరకు, ఏవైతే 32 వరకు ఉన్న అధికరణలు ప్రాథమిక హక్కులను పేర్కొన్నాం. 7 ప్రాథమిక హక్కులు తొలిసారిగా మనకి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పొందుపరిచారు. ప్రస్తుతం 6 ఉన్నాయని చెప్పాం. అవును కదా? మరి ఇప్పుడు ప్రాథమిక అనుబంధంలో రాజ్యం అంటే ఏంటి అనేది మనం చెప్పాం. అసలు రాజ్యం ఎందుకు సార్ రాజ్యం అంటే, ప్రాథమిక హక్కులని అమలు చేయాల్సిన బాధ్యత రాజ్యానికి ఉంటుంది. రాజ్యంలో ఉన్న సంస్థలు కానీ, రాజ్యంలో ఉండే ఏవైతే ఆ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, ప్రభుత్వం కానీ ఆ ప్రాథమిక హక్కులను అమలు చేయకపోతే కోర్టులు ఖచ్చితంగా వాటిని అమలు చేయమని ఖచ్చితంగా సిఫార్సు చేస్తాయి. లేకపోతే కోర్టులు ఊరుకోవు. న్యాయ సంరక్షణ కలిగినవి ప్రాథమిక హక్కులు కనుక. మరి అదేవిధంగా ప్రాథమిక హక్కులని ప్రైవేటు సంస్థలు ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాల్సిన అవసరం లేదు. అదే మన సందాసాని కేసులో మనము క్లియర్గా నేను చూసాం. సందాసాని కేసే సుప్రీంకోర్టులో ప్రాథమిక హక్కులు అనేవి ప్రభుత్వానికి, ప్రభుత్వం యొక్క సంస్థలకు మాత్రమే వ్యతిరేకంగా ఉంటాయి తప్ప ప్రైవేటు సంస్థలకు వ్యతిరేకంగా లభించవు కనుక కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు రాజ్యం పరిధిలోకి రావు. అవి అమలు చేయాల్సిన అవసరం లేదు. అందుకే రాజ్యం కోసం మాట్లాడాం. రాజ్యము ఒక రాజ్యం అంటే ఏంటి? అసలు రాజ్యం 12 స్టేట్. రాజ్యం అంటే భారతదేశంలో ఉండే ఈ యొక్క పౌరులందరికీ ప్రాథమిక హక్కులు కల్పించాల్సిన బాధ్యత తీసుకున్నవే రాజ్యం. ఆ రాజ్యం అంటే ప్రభుత్వము, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగానికి సంబంధించిన అన్నీ కూడా రాజ్యం పరిధిలోనికి వస్తాయి. క్లియర్? అరే గ్రూప్లో అందరూ పెట్టేసి క్లాస్ స్టార్ట్ అని పెట్టేయి. మరి రాజ్యం అమలు చేయాలంటే ఎలా పడితే అలా అమలు చేయలేదు కదా, దానికోసం చట్టం చేయాలి కదా. మరి అందుకే ప్రాథమిక రంగం యొక్క అనుబంధాల్లో చట్టం అనేది ఉంటుంది. 13వ అధికరణలో చట్టం కోసం క్లియర్గా మనకి చెప్పడం జరిగింది. చట్టం ఏంటి? చట్టము సపోజ్కి రాజ్యం అనేది ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలనుకోండి, ప్రభుత్వ రంగమో, ప్రభుత్వ రంగ సంస్థో, ప్రభుత్వమో అది అమలు చేయాలనుకోండి, ప్రజలకి ఆ యొక్క చట్టం రూపంలో అమలు చేయాలి. సో ప్రాథమిక హక్కుల్ని చట్టం రూపంలో అమలు చేయాలి. మరి ఆ చట్టాలు చేయాలి కదా. అందుకే 13వ అధికరణలో చట్టం అనేది ఇచ్చాడు. ఆ చట్టాలు సరిగా ఉన్నాయా లేదా అని చెప్పి మనకి కోర్టులు ఆ యొక్క చట్టాలని పూర్తి స్థాయిలో ఆ చట్టం ఎలా ఉంది, అది ప్రజలకు అనుగుణంగా ఉందా, మీ రాజ్యాంగానికి అనుగుణంగా ఉందా లేదా అని చెప్పేదే న్యాయ సమీక్ష అధికారం. అది కూడా 13వ అధికరణలో భాగంగా చెప్పడం జరిగింది, న్యాయ సమీక్ష అధికారం. సో సాధారణంగా మన దేశంలో 3 రకాలైన వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి శాసన నిర్వహణ శాఖ, పార్లమెంట్. 2 కార్యనిర్వహణ శాఖ, మంత్రివర్గము, ప్రధానమంత్రి, మంత్రి మండలితో కూడింది కార్యనిర్వహణ వరకు, అంటే అమలు చేసేది. శాసన నిర్వహణ శాఖ అంటే చట్టాన్ని చేసేది, చట్టాలు ఇలా ఉండాలని చెప్పేది శాసన నిర్వహణ శాఖ. ఆ చట్టాన్ని అమలు చేసేది కార్యనిర్వహణ శాఖ. ఆ చట్టాలు ప్రజలందరికీ కూడా, మరియు అదేవిధంగా రాజ్యాంగం పరంగా చట్టం ప్రకారంగా ఖచ్చితంగా ఉన్నాయా లేవా, ప్రజలకు అభిష్టంగా ఉన్నాయా లేదా అని చెప్పి ఆ చట్టాలను పరిరక్షించేది న్యాయ వ్యవస్థ. అదే న్యాయ వ్యవస్థకు ఉండే అధికారమే న్యాయ సమీక్ష అధికారం. ఈ విధంగా భారత రాజ్యాంగంలో 13 అనే అధికారం ఏం చేస్తుందంటే చట్టాలను చేస్తుంది. ప్రాథమిక హక్కుల అమలు కోసం చట్టాలను చేసేదే 13 అధికరణ. చట్టం యొక్క నిర్వచనము, ఆ చట్టాన్ని సరిగా ఉందా లేదా చెప్పే న్యాయ సమీక్ష అధికారం ఇక్కడ ఉంది. మరి ఇక్కడ 13లో 4 సబ్ ఆర్టికల్స్ ఉంటాయండి. 13(1), 13(2), 13(3), 13(4). 13(1) అంటే ప్రభుత్వం చేసే చట్టాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉండరాదు. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఇది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చెప్పాం, ప్రాథమిక హక్కుల్ని అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది. ప్రాథమిక హక్కులను అమలు చేయాలి. ఈ అమలు చేసే నెపంలో సాధారణంగా ప్రభుత్వం చట్టాలు చేస్తుంది కదా. ఈ చట్టాలు చేసేటప్పుడు మరి అవి ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఎప్పుడైనా ఉన్నాయా, వెంటనే కోర్టు న్యాయ సమీక్ష అధికారాన్ని ఉపయోగిస్తుంది. సో ప్రాథమిక హక్కులు వ్యతిరేకంగా అవి ఉండరాదు. ఎందుకు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉండరాదు? ప్రాథమిక హక్కులను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది కనుక. మరి ఇప్పుడు ఒక చట్టం చేశారు, భారతదేశంలో హిందూ మతస్థులకి మాత్రమే కేవలం 10% ఈ యొక్క పన్నును విధిస్తున్నాము అని చెప్పారు అనుకోండి, అది మత స్వేచ్ఛ హక్కు. మరి ఆ చట్టం అనేది వర్తిస్తుందా? అది ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంది కనుక కోర్టు ఆ చట్టాన్ని కొట్టివేస్తుంది. మరి అదేవిధంగా జీవించే హక్కుల భాగంగా ఎవరు రాత్రి 7 గంటల తర్వాత బయటికి రాకూడదు అని చెప్పేసి దేశం మొత్తం చట్టం చేసింది అనుకోండి, అది జీవించే హక్కుకు విఘాతం. అదేంటది? స్వేచ్ఛగా జీవించే హక్కు మాకు ఉంది కదా. 21 ప్రకారం మన కోర్టుకు వెళ్తే కోర్టు ఇది ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాన్ని నువ్వు ఎందుకు చేసావని చెప్పి కొట్టివేస్తుంది. అంటే ప్రాథమిక హక్కులు ఏవైతే 14 నుంచి 32 వరకు ఉన్నాయో
వాటికి వ్యతిరేకంగా ఏ చట్టాన్ని ఏ ప్రభుత్వం చేయడానికి వీల్లేదు. కేంద్రంలో పార్లమెంట్ కానివ్వండి, రాష్ట్రంలో అసెంబ్లీ కానివ్వండి. మరి అలాంటి చట్టాన్ని ఏదైనా చేసిందంటే వెంటనే కొట్టివేసే అధికారమే న్యాయ సమీక్ష అధికారం. అది కూడా 13 అధికరణ పరిధిలోకి వస్తుంది. సో ఏంటి ఇది? ఈ యొక్క చట్టాలు, ఈ చట్టం అంటే ఏంటి? అసలు చట్టం అంటే ఈరోజు రాజ్యాంగాన్ని మనం ఎందుకు రాసుకున్నాం? దేశంలో ఉండే ప్రజలందరికీ కూడా, దేశం మొత్తం ప్రజలందరూ కూడా ఒక ఆమోదంగా, అందరికీ శ్రేయస్కరంగా, మంచి విలువలతో కూడిన, మంచి అభివృద్ధితో కూడిన విలువలను పాటించే విధంగా మనం పాటించుకోవడానికి రాజ్యాంగాన్ని రచించుకున్నాం. ఈ రాజ్యాంగంలో బాగా పార్లమెంట్కి ఇచ్చే అధికారమే శాసనం, చట్టము. పార్లమెంట్కి చట్టం చేసే అధికారం ఉంది, ఇక్కడ అసెంబ్లీకి చట్టం చేసే అధికారం ఉంది. మరి పార్లమెంట్ ఎలా చట్టం చేస్తుంది? సమావేశాలు జరుగుతాయి, శాసనసభ సమావేశాలు, పార్లమెంటు సమావేశాలు. ఈ సమావేశాల్లో భాగంగా ఒక బిల్లును ప్రవేశపెడతారు. భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా ఈ బిల్లుని ఖచ్చితంగా ఇది అందరికీ శ్రేయస్కరమైంది, ఈ బిల్లు ఆమోదించి చట్టంగా మార్చాలని ఆ బిల్లుపై చర్చ పెడతారు. మరి పార్లమెంట్లో ఎవరుంటారు? అధికార పక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది, ఇతర స్వతంత్ర పార్టీలు ఉంటాయి, అందరూ ఉంటారు. లోక్సభకి ఎన్నికైన 545 మంది కానివ్వండి, రాజ్యసభలో ఉన్న వాళ్ళు 250 మంది కానివ్వండి, వీళ్ళందరూ కలిపి దానిపై చర్చిస్తారు. సో ఏదో ఒక బిల్లు ఈరోజు భారతదేశం నుండే ప్రజలందరికీ కూడా మరి ఉచితంగా విద్యా హక్కును కల్పించాలని ఎప్పటి నుంచి అనుకుంటే 2009లో అది చట్టం అయింది. మరి ఆ విద్యా హక్కు చట్టం 6 నుంచి 14 సంవత్సరాల బడిగిడి పిల్లలకి విద్యను నేర్పించాలి 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002వ సంవత్సరంలో ఒక బిల్లుని పార్లమెంట్లో పెట్టారు. ఆ బిల్లు లోక్సభలోకి వెళ్ళింది, అది ఆమోదం పొందింది. రాజ్యసభలోకి వెళ్ళింది, అక్కడ ఆమోదం పొందింది. ఫైనల్ గా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తేనే ఒక బిల్లు చట్టంగా మారుతుంది. రాష్ట్రపతికి ఒక బిల్లుని చట్టంగా మార్చే అధికారం 111 అనే అధికారం ద్వారా ఇవ్వబడింది. రాష్ట్రపతికి ఒక బిల్లుని చట్టంగా మార్చే అధికారం 111 అనే అధికారం ద్వారా ఇవ్వబడింది. అర్థమైందా? అదే మరి ఆ 111 అధికరణ ప్రకారం ఆ చట్టంగా మారిన తర్వాత ఆ చట్టాన్ని దేశం మొత్తం ఇవి ప్రతి ప్రభుత్వ సంస్థ కూడా అమలు చేయాలి. ఎందుకంటే ఆ చట్టాన్ని ప్రభుత్వ సంస్థలు ఖచ్చితంగా అమలు చేయాలి, ప్రజలు పాటించాలి. ప్రభుత్వం అమలు చేయాలి, ప్రజల బాధ్యతగా పాటించాలి. ప్రభుత్వం అమలు చేయడాన్ని ప్రాథమిక హక్కుగా చెప్తాం. మరి ప్రభుత్వం అమలు చేసిన దాన్ని ప్రజలు దాన్ని స్వీకరించడాన్నే ప్రాథమిక విధిగా చెప్తాం. ప్రాథమిక విధి, ప్రైమరీ డ్యూటీ అంటాం. అది ప్రజలందరూ కూడా అమలు చేయాలి. మరి ఒక చట్టాన్ని ఇలాగ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ తయారు చేసేటప్పుడు ఆ చట్టాలంట ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉండరాదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులు, ఆ ప్రాథమిక హక్కులుగా వ్యతిరేకంగా ఉంటే ఏం చేస్తారు? కోర్టు అనేది ఒకటి ఉంది. శాసన నిర్వహణ శాఖ, కార్యనిర్వహణ శాఖ లాగే కోర్టు అనే ఒకటి ఉంది, న్యాయశాఖ. ఆ న్యాయశాఖ ఉండే ఒకే ఒక గొప్ప అధికారం న్యాయ సమీక్ష. అమెరికా దేశం నుంచి తీసుకున్నాం. ఈ న్యాయ సమీక్ష అధికారం ఏదైతే ఉందో, ఈ న్యాయ సమీక్ష అధికారాన్ని ఉపయోగించి ఈ కోర్టులు ఏం చేస్తాయంటే, ఒరే బాబు, నువ్వు చేసిన చట్టం అనేది, మీ పార్లమెంట్లో మీ పార్టీ చేసిన ఈ యొక్క చట్టం అనేది ఇది ఖచ్చితంగా తప్పు, ఇది ప్రాథమిక హక్కులకు వ్యతిరేకం ఉంది, దీన్ని కొట్టివేస్తానని చెప్పి దాన్ని కొట్టివేస్తుంది. అలాగే రాజ్యాంగ విలువలకు లోబడి, రాజ్యాంగానికి అనుగుణంగా ఏ చట్టాలు లేకపోయినా ఆ న్యాయ సమీక్ష అధికారం కోసం కొట్టివేస్తుంది. సో అర్థమైంది సార్ క్లియర్గా? ఒక బిల్లు అంటే ఏంటి, చట్టంగా ఎందుకు మారుతుంది, ఏ విధంగా మారుతుంది అనేది మనం చెప్పాను. ఇప్పుడు అదే పార్లమెంట్లో మనం మళ్ళీ చూద్దాం. అయితే ఈ విధంగా 13(1) ఏం చెప్తుందంటే, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఏ చట్టాన్ని కూడా పార్లమెంటు, ఇక్కడ అసెంబ్లీలు చెయ్యరాదు. మరి ప్రాథమిక హక్కులు ఏంటో మనం చూస్తాం కదా, అలాంటి వ్యతిరేకమైన చట్టాలను చేయడానికి వీలేదు. మరి అదేవిధంగా ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా చేసిన శాసనాలు చెల్లవని చెప్పేదే ఈ న్యాయ సమీక్ష అధికారం. ఇదే 13(2). అంటే 13(1) ప్రాథమిక హక్కుల వ్యతిరేకంగా చేయరాదు. మరి న్యాయ సమీక్షాధికారం కోసం తెలియజేసేది 13(2). చాలా ఇంపార్టెంట్ సార్, అడిగే అవకాశం ఉంటుంది, చూసుకోండి. భారత రాజ్యాంగంలో న్యాయ సమీక్షాధికారం కోసం తెలియజేసే అధికారం 13(2). ఈ 13(2) ఏదైతే ఉందో, ఈ 13(2)లోనే న్యాయ సమీక్షాధికారం కోసం తెలియజేయడం జరిగింది. మరి అదే విధంగా మనం పరిశీలిస్తే 13(3) చాలా ఇంపార్టెంట్. ఎంతకీ చట్టం అంటున్నారు. ఏంటి చట్టం? ఆ చట్టం కోసం తెలియజేసేది 13(3). చాలా ఇంపార్టెంట్. చూడండమ్మా, 13(1), 13(2), 13(3). మీరు చదివేటప్పుడు ఎలా చూడాలంటే పిన్ డ్రాప్స్ లో, అంటే మైండ్ లోకి వెళ్ళాలి. 13(1) ఏ పార్లమెంట్ కానివ్వండి, శాసనసభ కానివ్వండి, ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా చట్టం చేయరాదు. 13(2) న్యాయ సమీక్ష అధికారం. 13(3) ఇంతకీ ఆ చట్టం అంటే ఏంటి? పార్లమెంటో లేదా శాసనసభ చేస్తుంది కదా చట్టం, ఆ చట్టం అంటే ఏంటి అనేదాన్ని 13(3) చెప్తుంది. ఏంటి చట్టం? కేంద్రంలో పార్లమెంట్ చేసేది చట్టం, అలాగే రాష్ట్రంలో శాసనసభ చేసేది చట్టం. ఈ రెండేనా? మరి పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు ఆర్టికల్ 1, 2, 3 ప్రకారము అక్కడ రాష్ట్రపతి ఒక ఆర్డినెన్స్ జారీ చేస్తాడు. ఆర్డినెన్స్ ని మనం శాసన చట్టం అని కూడా అంటాం. సపోజ్ చట్టం అంటే ఏంటండి, 365 రోజులు పార్లమెంటు సమావేశాలు ఉండదు కదా. పార్లమెంటు మూడు సమావేశాలు నిర్వహిస్తుంది. ఆ 3 సమావేశాల్లోనే అన్ని చట్టాలు తయారైపోవాలి ఉందా? లేదు కదా. మరి పార్లమెంటు సమావేశాల్లో చట్టాలు తయారు చేస్తారు. ఓకే, అయిపోయింది.
సమావేశం లేనప్పుడు కొన్ని అత్యవసర పరిస్థితిలో ఒక చట్టం తీసుకురావాలి. నిర్భయ చట్టమే ఉందండి. అప్పుడు పార్లమెంటు సమావేశాల్లో లేదండి. మరి పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు ఏం చేస్తారు? రాష్ట్రపతికి ఒక సూపర్ న్యూమరీ పవర్ ఇవ్వడం జరిగింది. ఆ పవర్ ఏంటి? 1861 కౌన్సిల్ చట్టం ద్వారా మనకు తీసుకొచ్చారు ఆ పవర్ని. అదే ఆర్డినెన్స్ జారీ చేయడం. లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టాడు దాన్ని. మరి ఆర్డినెన్స్ అంటే ఏంటంటే పార్లమెంటు కానీ ఇక్కడ శాసనసభ కానీ సమావేశాల్లో లేనప్పుడు మనకి పార్లమెంటు కానీ శాసనసభ కానీ సమావేశాల్లో లేనప్పుడు ఆ యొక్క ఒక ఆర్డినెన్స్ ద్వారా ఒక శాసనాన్ని మరి తయారు చేయొచ్చు. ఆ శాసనం అంట 6 నెలల వరకు అది అమల్లో ఉంటుంది. మరలా పార్లమెంటు సమావేశాలు అయిన తర్వాత మరొక 1.5 నెల, అంటే గరిష్టంగా దీని యొక్క కాల పరిమితి 7.5 నెలలు. అంటే ఒకటి, పార్లమెంటు సమావేశాల్లో లేనప్పుడు రాష్ట్రపతి చేసిన ఆర్డినెన్స్ అనేది ఎన్ని నెలలు ఉంటుందంటే 6 నెలలే ఉంటుంది. 6 నెలలు ఉంటుంది. కానీ అది తరువాత 45 రోజులు లోప ఆమోదిస్తే ఆ ఆర్డినెన్స్ చట్టంగా కొనసాగుతుంది. మరి జీవితకాలం కొనసాగుతుంది. ఎందుకంటే ఆర్డినెన్స్ లేని కాలంలో రాష్ట్రపతి చేశాడు కనుక ఓ 6 నెలలు కొనసాగి తరువాత 1.5 నెలలు 45 రోజులలోపు పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ దాన్ని ఆమోదించాలి. ఒక బిల్లుగా దాన్ని ఆమోదించాలి. అప్పుడు అది చట్టంగా మారుతుంది, పూర్తి స్థాయి చట్టంగా. అప్పుడు పార్లమెంటు ఆమోదించలేదు అనుకోండి, ఈ 7.5 నెలల లోపు ఆ చట్టం అనేది వీగిపోతుంది. అందుకే ఈ యొక్క ఆర్డినెన్స్ గరిష్ట పరిమితి 7.5 నెలలు. ఆర్డినెన్స్ అనేది 1861 మరి ఏదైతే లార్డ్ కానింగ్ యొక్క కౌన్సిల్ చట్టం ఏదైతే ఉందో 1861 చట్టం నుంచి లార్డ్ కానింగ్ సమయంలో దీన్ని మనకు తీసుకొని రావడం జరిగింది. మరి అలాగే గవర్నర్ కూడా శాసనసభలో కూడా ఈ యొక్క ఆర్డినెన్స్ ని మనకి తీసుకొని రావచ్చు. మరి ఈ ఆర్డినెన్స్లు కూడా శాసనాలు అంటాం. చట్టం 13(3) పరిధిలోకి వస్తాయి. 13(3) పరిధిలో. మరి అదేవిధంగా స్థానిక సంస్థలు చేసిన చట్టాలు అయితే ఒక విషయం సార్, సాధారణంగా స్థానిక సంస్థల చట్టాలు చెయ్యం. ఇక్కడ ఏ ఉద్దేశంతో ఇచ్చామంటే స్థానిక సంస్థలు రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తాయి. అవి స్థానిక సంస్థల చట్టాలుగా మనం పేర్కొంటాం తప్ప స్థానిక సంస్థలకి చట్టాలు చేసే అధికారం లేదు. కేంద్రంలో పార్లమెంటు, రాష్ట్రంలో శాసనసభ మాత్రమే. శాసనసభ అంటేనే శాసనసభ, శాసనాలు తయారు చేసే సభ. ఓకే, అందుకే ఈ రెండింటికి అధికారం ఉంది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే తయారు చేస్తాయి చూడండి, ఒక జీవో అంటాం, గవర్నమెంట్ ఆర్డర్, రూల్ అంటాం, నోటిఫికేషన్ అంటాం, బైలా అంటాం, రెగ్యులేషన్ అంటాం. ఇవన్నీ కూడా ఈ రూలు, నోటిఫికేషన్, బైలా, రెగ్యులర్ ఇవన్నీ కూడా మనం పరిశీలిస్తే వీటన్నిటినీ కూడా మనం ఏ విధంగా పేర్కొంటాం సార్ అంటే చట్టం కిందనే పేర్కొంటాం. బైలా, రూల్, రెగ్యులేషన్, జీవో, నోటిఫికేషన్ ఇవన్నీ కూడా చట్టం పరిధిలోకి వస్తాయి. అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించిన చీఫ్ కమిషనర్ కానివ్వండి, స్థానిక సంస్థల నిర్వహణలో ఉన్న బ్యూరోక్రాట్ ఎవరైతే ఉన్నారో, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ అతను ఏదైనా ఒక చట్టాన్ని అక్కడ తీసుకొని రావచ్చు. అలాగే స్థానిక సంస్థల చట్టాలు ఇలా వచ్చిన వాటినే మనం ఏమంటామంటే ఈ యొక్క చట్టం అంటాం. చట్టం అంటే ఏంటి అనే నిర్వచనాన్ని 13(3) చెప్తుంది. ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా చట్టాలు చేయరాదు 13(1). న్యాయ సమీక్షాధికారం 13(2). 13(3) ఈ యొక్క చట్టాల పరిధి కోసం మనకి తెలియచేయడం జరుగుతుంది. 13(3)లో చట్టం అంటే ఏంటి, ఏది ఈ చట్టం అయితే ఇక్కడే పెద్ద సమస్య వచ్చిందండి. 13(4) రూపంలో మనం దాన్ని ప్రవేశపెట్టుకోవడం జరిగింది. ఏంటి ఈ పెద్ద సమస్య? ఏమి లేదు సార్, 13(4)ని ఎందుకు చేశారంటే యాక్చువల్గా పార్లమెంటును సవరించే అధికారము రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకి ఉందా లేదా అనే విషయంలో గోలక్నాథ్ కేసు నుంచి మనకి ప్రధానంగా సవరించే అధికారం లేదు అని చెప్పడం జరిగింది. మరి రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అనేటప్పుడు ఇందిరాగాంధీ గారు ఆ సమయంలో మరి పాపం ఇంకా వచ్చారు, మొగ్గదశలో ఉన్నారు 1967లో, ఇంకా వచ్చారు 1967లో వచ్చి ఆవిడ వచ్చే సమయంకే ఆవిడ మీద చాలా వ్యతిరేకత. నెహ్రూ కూతురు అయితే మాత్రం ప్రధానమంత్రి ఇచ్చేయాలని కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది కూడా. మరి అలాంటి సందర్భంలో ఆవిడ ఆలోచించారు. తర్వాత 1971 నాటికి ఆవిడ మంచి పవర్ఫుల్గా తయారయ్యారు. 1970లోనే టార్గెట్ గ్రూప్ సిస్టమ్ అనే ఒక పద్ధతిని కూడా తీసుకొచ్చి 71లో గరీబీ హఠావో నినాదాలు ఒక మంచి నైపుణ్యం సంపాదించారు. అయితే 71లో ఏం చేసిందంటే 24వ రాజ్యాంగ సవరణ 1971 ద్వారా ఇందిరాగాంధీ గారు ఈ యొక్క 13(4) సంబంధించిన ఒక సవరణ తీసుకొని రావడం జరిగింది. ఏంటి సార్ అంటే 368 ద్వారా జరిగే రాజ్యాంగ సవరణలు ఏవైతే ఉన్నాయో 368 ఏంటంటే రాజ్యాంగాన్ని సవరించడం కదా, దక్షిణాఫ్రికాని తీసుకున్నాం. ఇవి 13వ అధికరణ పరిధిలోనికి రావు. ఎందుకు ఇలా చేశారు చెప్పండి? 13వ అధికార పరిధిలోకి వస్తే కదా న్యాయ సమీక్షాధికారం 13(2) అనేది ఉపయోగిస్తారు. అందుకే
368 ద్వారా చేసే రాజ్యాంగ సవరణలంట 13వ అధికరణ పరిధిలోకి రావు. ఎందుకు ఇలా చేసిందంటే మరి పార్లమెంటుని సవరించే అధికారము రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకి లేదని గోరఖనాథ్ కేసు చెప్పింది. మరి పార్లమెంటుకి రాజ్యాంగాన్ని సవరించే అధికారం లేదనేటప్పుడు ఖచ్చితంగా మరి ఏదో ఒక ఇంప్లిమెంటేషన్ చేయాలి కదా. ఏ చట్టాన్నైనా న్యాయ సమీక్షాధికారం వెంటనే కొట్టేస్తుంది. మరి అందుకే రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు ఆర్టికల్ 368 ద్వారా జరిగే రాజ్యాంగ సవరణలో పార్లమెంటు ఈ యొక్క పరిధిలో అంటే రాజ్యాంగాన్ని ఆర్టికల్ 368 ద్వారా జరిగే రాజ్యాంగ సవరణలో 13వ అధికరణ పరిధిలోనికి రావు. అంటే పార్లమెంటు చేసే చట్టాలు 13వ పరిధిలోనికి రావు కనుక పార్లమెంటు ప్రాథమిక హక్కుల్ని పూర్తి స్థాయిలో మరి సవరించవచ్చు. అవి సవరించే అవకాశాన్ని కల్పించబడ్డాయి. అంటే రాజ్యాంగ సవరణ అనేది 13 అధికారుల పరిధిలోకి రాదు కనుక పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం కల్పించబడింది. అందుకే ఇక్కడ న్యాయ సమీక్ష అధికారం పరిధి తగ్గించబడింది. చాలా ఇంపార్టెంట్, అడగొచ్చు ఎగ్జామ్లో. ఈ క్రింది వానిలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా న్యాయ సమీక్షాధికారానికి పరిమితుల్ని విధించడం జరిగింది అంటే 24వ రాజ్యాంగ సవరణ 1971. న్యాయ సమీక్షాధికారానికి పరిమితులు విధించి ఏ అధికరణ కొత్తగా దీని ద్వారా 24వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ అధికరణ పొందుపరచబడిందంటే 13(4). న్యాయ సమీక్షాధికారానికి 13(4) ద్వారా ఎలాంటి పరిమితులు విధించబడ్డాయి సార్ అంటే ఒకటే ఒకటి. ఎలాంటి పరిమితులు? 368 ద్వారా చేసే రాజ్యాంగ సవరణలు 13వ అధికరణ పరిధిలోనికి రావు కనుక పార్లమెంటుకి ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఉన్నది. సో సవరించే అధికారం ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే 368 ప్రకారం చేసే చట్టాలు ఈ యొక్క రాజ్యాంగం 368 ప్రకారం చేసే చట్టాలు 13వ అధికరణ పరిధిలోకి రావు అని చెప్పేదే 13 సబ్ క్లాస్ 4 అనే అధికరణ. సో 13(4) ప్రకారం న్యాయ సమీక్షాధికారానికి పరిమితి తగ్గించబడింది. 13(4) అధికరణ 24వ రాజ్యాంగ సవరణ 1971 ద్వారా ప్రవేశపెట్టబడింది. ఈ న్యాయ సమీక్షాధికారానికి ఎప్పటికైతే మూకుతాడు వేశారో దీని నుంచి చాలా వివాదాలు వచ్చాయండి.